ల్యాంటర్న్స్ ది ఫస్ట్ ఎపిసోడ్ చూడడం జరిగింది గైస్. అండ్ ఇది కదరా కావాల్సింది జేమ్స్ మావా. ఫస్ట్ నుండి నాకు ఈ సూపర్ గర్ల్, క్రీచర్ కమాండోస్, పీస్ మేకర్ కన్నా ల్యాంటర్న్ షో మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే. బికాస్ ఇది గ్రీన్ ల్యాంటర్న్స్ మీద బేస్ అయి ఉంది. వన్ ఆఫ్ ద డీసీస్ డైమండ్, దేన్నైతే అసలు సరిగ్గా ఎప్పుడు వాడలేదు అంటిల్ నౌ. అండ్ రెండో కారణం ఆ ట్రూ డిటెక్టివ్ స్టైల్ని ఇక్కడ చూపించడం. సో ఇంకా టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా మరి. ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పినట్టే గ్రీన్ ల్యాంటర్న్స్ విల్ పవర్, అదే సంకల్పం మీద ఆపరేట్ అవుతారు. అండ్ ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే అది మనకి క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వేర్ 1996లో యంగ్ జాన్ స్టోర్ట్ టీవీలో గ్రీన్ ల్యాంటర్న్ అయిన హాల్ జార్డన్ ఇంటర్వ్యూ చూస్తుండే. వేర్ హాల్ చెప్తాడు వాడు ఎలా గ్రీన్ ల్యాంటర్న్ అయ్యాడో. ఒక నైట్ తన రూమ్కి ఒక రింగ్ వచ్చి ఆర్ యూ ఎఫ్రేడ్ అని అడుగుతుంది. అండ్ హాల్ నో అన్నాడు. సో భయం ఉంటే గ్రీన్ ల్యాంటర్న్ అవ్వలేరు. బికాస్ విల్ పవర్ ఈజ్ ఎగ్జాక్ట్ ద ఆపోజిట్ ఆఫ్ ఫియర్. అండ్ ఇలా హాల్ జార్డన్ గ్రీన్ ల్యాంటర్న్ అయ్యాడు. అండ్ నెక్స్ట్ సీన్ లోనే జాన్ వాళ్ళ ఫాదర్ ఇంటికి వస్తాడు, హూ ఇస్ ఏ మిలిటరీ ఆఫీసర్. అండ్ ఆయన రాగానే జాన్ తల మీద ఒక యాపిల్ పెట్టి ఆర్ యూ ఎఫ్రేడ్ అని అడుగుతాడు. అండ్ ఇక్కడ జాన్ కళలో ఏం భయం కనిపించలేదు మనకి. అండ్ తన వెనకాల వాల్ మీద చూస్తే ఆల్రెడీ దీనికన్నా ముందు నుండే జాన్ వాళ్ళ ఫాదర్ జాన్ ని టెస్ట్ చేస్తున్నాడని తెలుస్తుంది, తన తల మీద యాపిల్ పెట్టి షూట్ చేయడం. అండ్ జాన్ ఇక్కడ కళ్ళు సెకండ్ కోసం కూడా మూయలే. యాక్చువల్లీ జాన్ వాళ్ళ ఫాదర్ తన్ని చిన్నప్పటి నుండే పర్ఫెక్ట్ క్యాండిడేట్ టు బికమ్ గ్రీన్ ల్యాంటర్న్ చేయడానికి ట్రైన్ చేస్తున్నాడు. ఆల్సో తర్వాత ఈ కార్ జంప్ సీన్ లో కూడా వాళ్ళ ఫాదర్ హాల్ వాడిని నేను చంపడని చాలా కాన్ఫిడెంట్ గా చెప్తాడు. విచ్ రేజెస్ ద క్వశ్చన్, జాన్ వాళ్ళ ఫాదర్ కి ఇవేలా తెలుసు? సో నా గెస్ ఏంటంటే ఈ గార్డియన్స్ ఉన్నారు కదా, వాళ్ళు జాన్ వాళ్ళ ఫాదర్ ని కాంటాక్ట్ చేసి ఉంటారు. వాళ్ళకి ఒక డిసిప్లిన్డ్, వాళ్ళు చెప్పేది చేసే గ్రీన్ ల్యాంటర్న్ డెలివర్ చేయమని అడుగుంటారు. అండ్ ఈ సీన్ ట్రైలర్ లో అదేనేమో. ఇక్కడ ఉన్నది జాన్ వాళ్ళ మదర్ అండ్ తను పట్టుకుంది బేబీ జాన్ ని. అండ్ వీళ్ళ ముందు ఉన్నది ఒక గార్డియన్. దీన్ని బట్టి మనకు ఐడియా వస్తుంది జాన్ పుట్టినప్పటి నుంచే వాడిని ఒక గ్రీన్ ల్యాంటర్న్ గా చూస్ చేశారు. అండ్ వాళ్ళ ఫాదర్ వాడిని చిన్నప్పటి నుండి డిసిప్లిన్ తో పెంచాడు టు మేక్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ హిమ్. కానీ యాజ్ ఎ డీసీ ఫ్యాన్ హూ హ్యాస్ ఎ గుడ్ నాలెడ్జ్ ఆన్ గ్రీన్ ల్యాంటర్న్స్, గార్డియన్స్ కి కొత్త గ్రీన్ ల్యాంటర్న్ అవసరం ఉంది. అండ్ మీన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సెక్టర్ కి ఒక గ్రీన్ ల్యాంటర్న్ ఉంటాడు. అండ్ పుట్టబోయే పిల్లాన్ని ఎవరు సెలెక్ట్ చేస్తారు? అది కూడా గార్డియన్స్. అది రింగ్ పని, ఏదైతే గ్రీన్ ల్యాంటర్న్స్ చూస్ చేయడం, నాట్ గార్డియన్స్. సో నాకు తెలిసి హాల్ వాళ్ళ ఆర్డర్స్ ని సరిగా ఫాలో కావట్లేని దే వాంట్ టు రిప్లేస్ హిమ్. అండ్ దెన్ హాల్ సినిస్టోకి చెప్తాడు జాన్ వైడ్ రిప్లేస్మెంట్ అని. అండ్ దెన్ సీన్ కట్ అయ్యి వెళ్తుంది 2016కి, వేర్ వీ హ్యావ్ అడల్ట్ జాన్ స్టోర్ట్ జిమ్ లో ట్రైనింగ్ చేస్తాడు. సో ఈ టైంకి జాన్ ఆల్రెడీ ఎక్స్ యుఎస్ సోల్జర్. గార్డియన్స్ వాడిని ఒఫిషియల్ గా గ్రీన్ ల్యాంటర్న్ గా చూసి కూడా తీసుకున్నారు. అండ్ హాల్ కి బాధ్యత ఇచ్చాడు జాన్ ని ట్రైన్ చేయమని. అండ్ ఈ ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇందులో 3 డిఫరెంట్ టైమ్ లైన్స్ అని పెట్టారు. 1996, 2016 ఇంకా 2026. వేర్ 2016 ఈజ్ ద మెయిన్ ఫోకసింగ్ పార్ట్. సో ఇది సూపర్ మ్యాన్ స్టోరీ విచ్ ఈజ్ ఇన్ 2025, దానికన్నా ముందు జరిగే పార్ట్. నౌ జాన్ ఇంకా హాల్ కలిసిన మూమెంట్ నుండే ఇద్దరి మధ్యలో ఒక రకమైన చిరాకును అబ్జర్వ్ చేస్తాం. ఇద్దరి మధ్యలో డైనమిక్ విచ్ ఐఎమ్ లైకింగ్. కైల్ చాండ్లర్ హాల్ ఏమో మొత్తం కేర్ ఫ్రీ, నాకంతా తెలుసు, ఆరోగెంట్ యాటిట్యూడ్ తో ఉన్నాడు. అండ్ ఆర్ఎన్ పియర్స్ జాన్ కొంచెం ప్రాక్టికల్, మిలిటరీ మైండెడ్, డిసిప్లిన్ గా చూస్తాం. ఐ మీన్ గ్రీన్ ల్యాంటర్న్ గా వాడిని చూస్ చేసిన 2 months అయినా ఇప్పటిదాకా వాడి రింగ్ ఇవ్వలేదు. యట్ జాన్ హాల్ ఒక ఎక్స్పీరియన్స్ గ్రీన్ ల్యాంటర్న్, సో హీ నోస్ వాట్ హీ డస్ అండ్ రెస్పెక్ట్ ఇస్తూ గుడ్ బాయ్ లా బిహేవ్ చేస్తున్నాడు. ఆల్సో ఈ ఎపిసోడ్ లో ఈ గ్రీన్ ల్యాంటర్న్ రింగ్ ని వాడి మనకు తెలిసిన ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయడం, ఎగరడం అలాంటివి కాకుండా ఇంకేం చేయొచ్చో చెప్పారు. లైక్ వాళ్ళ బ్యాకప్ కాన్షియస్నెస్ ని స్టోర్ చేసి పెట్టడం. దేన్నైతే మనం ఈ సీన్ లో చూస్తాం, ఈ 2006 హాల్ జార్డన్ కాన్షియస్నెస్ ని. బికాస్ దాని తర్వాత హాల్ మళ్ళీ ఏమి అప్లోడ్ చేయలేదు. అండ్ 2006 హాల్ ఏమో కొంచెం రెస్పాన్సిబుల్, ఫ్రెండ్లీ బిహేవియర్ తో చూస్తాం. సో ఈ 10 ఏళ్ళలో ఏమైందో విచ్ కంప్లీట్లీ చేంజ్ హిమ్. అగైన్ చెప్పినట్టే మోస్ట్లీ వాడికి ఇంకా గార్డెన్స్ మధ్యలో ఏదో గొడవ అయితే పక్కా జరిగి ఉంటుంది. అండ్ ఐ థింక్ ఇట్ హ్యాస్ టు డూ సంథింగ్ విత్ దిస్ టౌన్ ఇన్ నెబ్రాస్కా, రూష్విల్. బికాస్ ఆ కాన్షియస్నెస్ చెప్పాక రూష్విల్ టౌన్ గురించి జాన్ హాల్ కి మెన్షన్ చేసేస్తాడు. అండ్ నెక్స్ట్ మూమెంట్ హాల్ సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా అక్కడ ఎగురుకుంటూ వెళ్ళిపోతాడు జాన్ ని వదిలేసి. ఒరే ఇందాకే వాడిని చావు ప్రయాణంలో వదిలేసి వెళ్ళిపోయావు, ఇంకా మెసేజ్ వినగానే పాపం పిల్లోడు అనుకోకుండా వాడిని మళ్ళీ వదిలేసి వెళ్ళిపోయావు. వీడేమో టికెట్ కొనుక్కుని వచ్చాక నేను టెస్ట్ చేస్తుండే అంటాడు. అండ్ నెక్స్ట్ సీన్ నుండే మనకి ఆ మిస్టరీ సైడ్ ని స్టార్ట్ చేస్తారు ఆ టౌన్ లోకి ఎంటర్ అవగానే. అండ్ మీరు ట్రూ డిటెక్టివ్ లేదా రీచర్ సీజన్ 1 చూసుంటే టౌన్ ఇంకా మిస్టరీ అంటే మ్యాచ్ మేడ్ ఇన్ హెవెన్. అండ్ ఇద్దరు రూష్విల్ జరగానే దే గెట్ టు నో దట్ ఒక ఫుట్బాల్ స్టేడియంలో మ్యాచ్ అయ్యాక కొన్ని షూట్అవుట్స్ వల్ల 4 చనిపోతారు. అండ్ హాల్ కి అక్కడ వచ్చిన మూమెంట్ నుండే వీళ్ళు మనుషులు కాదు ఏలియన్స్ అని ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంటుంది. అండ్ హాల్ తప్పితే దట్ ఆల్సో ఇంక్లూడ్స్ అస్ వ్యూవర్స్. ఎపిసోడ్ ఎండ్ వరకు వాళ్ళు నార్మల్ మనుషులే, హాలే టూ మంచిగా అనుకుంటున్నాడు అని అనుకుంటాం. ఈవెన్ ఆఫ్టర్ నోయింగ్ ఇది ఒక సూపర్ హీరో షో వేర్ ఏలియన్స్ ఆర్ నార్మల్ థింగ్. కానీ మనకు ఆ సిచ్యువేషన్ లో హాల్ చెప్పేది అంత నమ్మబుద్ధి కాదు.
దెన్ ఆ స్టేడియంలోనే జాన్ ఒక సస్పెక్ట్ ని అబ్జర్వ్ చేసి వాడిని పట్టుకుంటారు. అండ్ హ్యాల్ ఇంకా వాడిని ఎంత ఇంట్రాగేషన్ కి రిక్వెస్ట్ చేసినా టౌన్ షెరీఫ్ కెరీ ఒప్పుకోలేదు. విచ్ లీడ్స్ టు హ్యాల్ ఒక బార్ లో లోకల్స్ తో గొడవ పడుతున్నట్టు యాక్టింగ్ చేసి జైలుకి వెళ్తాడు. బట్ షెరీఫ్ అంటే ఏదైనా ఆషామాషియా. కెరీ వాడిని సెల్లో బదులుగా బ్రూమ్ క్లాజెట్ లో పెడుతుంది. బికాస్ షీ నో హ్యాల్ ఇంటెన్షన్స్ ఏంటో. అండ్ ఇక్కడ మనం కొన్ని స్టెప్స్ వెనకాలకి వెళ్తే బార్ లో జాన్ ఇంకా హ్యాల్ కన్వర్సేషన్ లో హ్యాల్ వాడు ఆరిజిన్ కూడా చెప్పేస్తాడు. ఎలా అబెన్సోర్ అన్న ఒక గ్రీన్ ల్యాంటర్న్ అర్త్ కు వచ్చి హ్యాల్ ని తన సక్సెసర్ చేస్తాడు. విచ్ ఈస్ ఓవరాల్ కామిక్ బుక్ యాక్యురేట్. అండ్ ఇది జరిగింది కూడా రూస్విల్ టౌన్ లోనే. అండ్ హ్యాల్ చెప్తాడు అప్పటి నుండి వాడు ఆ టౌన్ మీద ఒక కన్నేస్తున్నాడు. ఇన్ఫాక్ట్ హీ ఆల్సో టెల్స్ దట్ ఈ గార్డియన్స్ కి ఏ గ్రీన్ ల్యాంటర్న్ అర్త్ దగ్గర వరకు వెళ్ళాలని లేకుండా. దెన్ నెక్స్ట్ ఇన్ కోర్ట్ రూమ్ లో కెరీ హస్బెండ్ హ్యాల్ కి బెయిల్ ఇప్పిస్తాడు. అండ్ వీ గెట్ టు నో అబౌట్ కెరీస్ ఫాదర్ ఇన్ లా ఫ్యామిలీ గురించి. వేర్ కెరీ వాళ్ళ మావయ్య విలియం మేకన్. బై ద వే ఈ విలియం, కెరీ వాళ్ళ హస్బెండ్ వీళ్ళెవరు డీసీ కామిక్ బుక్ బేస్డ్ క్యారెక్టర్స్ కాదు. విచ్ మేక్స్ అస్ మోర్ ఇంట్రిగ్డ్ బికాస్ ఇప్పుడు మనకు వాళ్ళ గురించి ఏ ఐడియా లేదు. దే ఆర్ కంప్లీట్లీ మిస్టీరియస్ క్యారెక్టర్స్ టు అస్. సో ఇప్పటిదాకా మనకి ఏం తెలిసిందంటే విలియం మేకన్ రూస్విల్ టౌన్ లో ఒక ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యామిలీ పర్సన్. అండ్ వాడు ఈ ఏలియన్ ఇన్వేజన్ కాన్స్పిరసీస్ తో మైండ్ నిండుంది. సో తన సైడ్ నుండి తను హ్యాల్ కి ఏదో విధంగా హెల్ప్ చేద్దాం అనుకుంటాడు. సో ఐ థింక్ ఈ సీజన్ ఎండింగ్ కైనా దీని మీద ఏదో ట్విస్ట్ అయితే వదిలి ఉంటారు. బికాస్ ద మూమెంట్ హ్యాల్ ఇంకా జాన్ వాడిని కలుస్తారో వి సీ సంథింగ్ షేడీ ఫ్రమ్ హిస్ సైడ్. ఇప్పుడు వీడు కూడా ఒక ఏలియన్ అంటే ఐ థింక్ అది టూ మచ్ జనరిక్ అయిపోతుంది. బట్ ఏదో ట్విస్ట్ అయితే వస్తుంది అనుకుంటున్నా. అండ్ దెన్ విలియం హెల్ప్ వల్ల హ్యాల్ కి ఆ సస్పెక్ట్ ని ఇంట్రాగేట్ చేయడానికి అలౌ చేస్తారు. అండ్ ఈ సీన్ అయితే చాలా బ్యూటిఫుల్ గా బిల్డప్ చేశారు. జాన్ ఇంకా కెరీ హ్యాల్ అతిగా ఊహించేస్తున్నాడు, అక్కడ అంతేం లేదని అనుకుంటారు. బట్ ఈ కన్వర్జేషన్ లో హ్యాల్ ఎంత ఇంటెలిజెంటో తెలుస్తుంది. ఫస్ట్ హ్యాల్ కి ఇక్కడ ఉన్నది హ్యూమన్ కాదు ఏలియన్ అన్న ఫీలింగ్ మాత్రమే ఉంది. హీ డజంట్ నో ఇట్ యెట్. సో క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతాడు. ఒక టిపికల్ అమెరికన్ ఒక లోకల్ కి ఉండాల్సిన బేసిక్ నాలెడ్జ్ మీద అడుగుతూ పోతాడు. అండ్ అడిగే కొద్దీ మనం కూడా రియలైజ్ అవుతాం దట్ దిస్ ఇస్ నాట్ ఎ హ్యూమన్ బీయింగ్, వీడు ఒక ఏలియన్ అని. విచ్ హీ రివీల్స్ లేటర్. అండ్ తను వాడి బ్రెయిన్ లోపల ఒక బాంబ్ ని యాక్టివేట్ చేసి వెళ్ళిపోతాడు. వైల్ హ్యాల్ వాడి చుట్టూరు ఒక బబుల్ క్రియేట్ చేసి ఆ బాంబ్ ని స్ప్రెడ్ అవ్వనీయకుండా చేస్తాడు. కానీ దాని నుండి రిలీజ్ అయిన ఫోర్స్ చూస్తాం గైస్, ఆల్మోస్ట్ 1 మైల్ వరకు ఉంటుంది. అదే బాంబే పేలుంటే ఆ ఏలియన్ చెప్పినట్టు మొత్తం టౌన్. అండ్ మనకి ఈ ఏలియన్ మెయిన్ ఎజెండా కొంచెం అర్థం అవుతుంది దట్ వాడు వచ్చింది రివెంజ్ కోసం. నౌ అది ఎవరి మీద, ఎందుకు, అసలు ఈడే ఏలియన్ రేస్ ఎక్కడి నుండి వచ్చాడు, ఒక్కడైనా లేదా గ్యాంగ్ ని కూడా తెచ్చాడా అన్న ఇలాంటి క్వశ్చన్స్ ని మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుంటామని అనుకుంటున్నాను. అండ్ దెన్ ఈ ఎపిసోడ్ ఎండ్ అయ్యేది మళ్ళీ ఇంకో టైం జంప్ తో టు 2026. నా ఇది పోస్ట్ సూపర్ మ్యాన్ ఈవెంట్ వేర్ వి సీ మొత్తం మీసం గడ్డం పెంచుకున్న జాన్ స్టూవర్ట్. అండ్ తను రూస్విల్ టౌన్ కి వచ్చాడు వేర్ హీ మీట్స్ కెరీ అగైన్. అండ్ నెక్స్ట్ క్లిప్ లోనే వాళ్ళు చూపించింది నన్ను ఒక మూమెంట్ కోసం ఫ్రీజ్ చేసింది. డెడ్ హ్యాల్ జార్డన్. అంటే నేను ఇంకా హ్యాల్ జార్డన్ రిటైర్ అయిపోతాడు లేదా పారలాక్స్ సైడ్ చూపిస్తాను అనుకుంటే డైరెక్ట్ గా లేపేశారు వీడిని. ఐ మీన్ హ్యాల్ ఫోర్ హెడ్ మీద బుల్లెట్ హోల్ చూస్తాం. అగైన్ ఏ క్వశ్చన్ రేజెస్ హియర్. ఎలా అయితే మనం ఆ ఏలియన్ వేలన్ అన్న మనిషి ఐడెంటిటీని తీసుకున్నాడో అలానే ఇక్కడ ఉన్నది హ్యాల్ కాదు, తన లక్ లోనైనా వేరే ఏలియన్ అయి ఉండొచ్చేమో. ఐ మీన్ అక్కడ ఉన్నది హ్యాల్ జార్డన్, ది గ్రీన్ ల్యాంటర్న్. అండ్ డీసీ స్టూడియోస్ ఇంకా స్టార్టింగ్ ఫేజ్ లోనే ఉంది. ఐ హైలీ డౌట్ దట్ దిస్ ఇస్ హ్యాల్ జార్డన్. ఎస్, గాయ్ గార్డనర్ ఇంకా జాన్ స్టోర్ట్ గ్రీన్ ల్యాంటర్న్స్ ఉన్నారు, బట్ వీఆర్ టాకింగ్ అబౌట్ హ్యాల్ జార్డన్ మ్యాన్. ఇఫ్ అక్కడ ఉన్నది రియల్ గానే హ్యాల్ అయితే యా వీ విల్ సీ మోర్ ఆఫ్ జాన్ అండ్ గాయ్ గార్డనర్ డైనమిక్ డియో. యాజ్ వి సీ ట్రైలర్ లో గాయ్ కూడా ఉన్నాడు. అండ్ కొన్ని సోర్సెస్ ప్రకారం ఈవెన్ గాయ్ కూడా హ్యాల్ చనిపోయే టైం పీరియడ్ లో గ్రీన్ ల్యాంటర్న్ అవుతాడు. సో వీ డోంట్ సీ హిమ్ ఇన్ దిస్ 2016 టైమ్ లైన్. అండ్ ఈ 2016 టైమ్ లైన్ లో ల్యాంటర్న్స్ అంటే హ్యాల్, జాన్ ఇంకా ట్రైలర్ లో చూపించినట్టు సినిస్ట్రో కూడా వస్తాడు. ఇప్పుడు ఇక్కడ సినిస్ట్రో ఎల్లో ల్యాంటర్నా లేదా గ్రీన్ లోనే ఉన్నాడా అది ఇంకా ఎస్టాబ్లిష్ చేయలేదు బికాస్ వి సీ హిమ్ ఇన్ ఎ ప్రిజన్. బట్ నన్ను అడిగితే ఇది పోస్ట్ ఎల్లో ల్యాంటర్న్ ఫేజ్ అనుకుంటా. అండ్ యా, ఐ విల్ మేక్ అ వీడియో ఎక్స్ప్లెయినింగ్ బేసిక్ ఇన్ఫో అబౌట్ ఆల్ ల్యాంటర్న్స్ అండ్ వాళ్ళ ఆరిజిన్ కూడా. బికాస్ ఇఫ్ మీరు జస్ట్ ఈ బ్యాట్ మ్యాన్ ఇంకా సూపర్ మ్యాన్ దగ్గర ఆగకుండా వేరే డీసీ సూపర్ హీరోస్ ని ఎక్స్ప్లోర్ చేస్తే యూ విల్ అండర్స్టాండ్ హౌ ఎపిక్ దే ఆర్. మార్వెల్ దేనికి పనికిరాదు. ఆల్సో ద థింగ్ ఐ లవ్ ఇన్ దిస్ షో, వీళ్ళేం మనకి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లే. గ్రీన్ ల్యాంటర్న్ అంటే ఇది, వీళ్ళు ఇది చేస్తారు, ఇదేం క్లాస్ రూమ్ లో చెప్పినట్టు చెప్పట్లే. బేబీ స్టెప్స్ తీసుకుంటున్నారు. స్టోరీ ముందుకు వెళ్లే కొద్దీ మనకు అక్కడక్కడ గ్రీన్ ల్యాంటర్న్ మిథాలజీని సిచ్యువేషన్ కి తగ్గట్టుగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతున్నారు. అండ్ మీ గ్రీన్ ల్యాంటర్న్ గురించి ఏం తెలియపోయినా, నా ప్రీవియస్ వీడియో చూడకపోయినా, ఐ థింక్ యూ కెన్ వాచ్ దిస్ ల్యాంటర్న్స్ షో డైరెక్ట్లీ. కానీ నా ప్రీవియస్ వీడియో కూడా చూడండి, జస్ట్ 10 minutes. అండ్ హ్యాల్ క్యారెక్టర్ కూడా 2006 కన్నా ముందు ఒకలా ఉంటే దాని తర్వాత కంప్లీట్ గా మారిపోయాడు. అప్పుడేమో ఒక రెస్పాన్సిబుల్ గ్రీన్ ల్యాంటర్న్ లా ఉంటే ఇప్పుడు ఆ గార్డియన్స్ పేరు విన్న వెంటనే ఆ తొక్కలే అని వాళ్ళు అస్సలు దేకట్లే. సో యా, నేను చెప్పినట్టే వాళ్ళిద్దరి మధ్యలో ఏదో గొడవ ఉంటుంది, బట్ స్టిల్ హీఈస్ వర్కింగ్ యాజ్ ఎ గ్రీన్ ల్యాంటర్న్. యాక్చువల్లీ ఇలాంటిది గ్రీన్ ల్యాంటర్న్ కామిక్ బుక్స్ లో కూడా జరిగింది. బికాస్
గ్రీన్ ల్యాంటర్స్ ఎంత స్పేస్ కాప్ అయినా గార్డియన్స్ ఏం చెప్తే అది వాళ్ళు చేయాలి, ఈవెన్ ఇఫ్ దే థింక్ ఇట్స్ మోరలీ రాంగ్. సో ఇలానే హ్యాల్ ఇంకా గార్డియన్స్ మధ్యలో ఒక కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయింది. కానీ అదే జాన్ దగ్గరికి వస్తే వాడికి నచ్చినా నచ్చిపోయినా హీ వాస్ ట్రైన్ టు రెస్పెక్ట్ ద సుపీరియర్స్ అండ్ వాళ్ళు ఏం చెప్తే అదే ఫాలో అవుతాడు. అండ్ గార్డియన్స్ ఇలాంటి వాళ్ళని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. సో ఈ షోలో స్లోగా మల్టిపుల్ డోర్స్ని ఎక్స్ప్లోర్ చేద్దాం ఎపిసోడ్కి. అండ్ దీంతో నా వీడియో ఏం చేస్తున్నా గైస్, హోప్ యూ లైక్ ఇట్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అప్పటిదాకా